హైదరాబాద్ లోని గోల్డెన్ టెంపుల్లో హరే కృష్ణ మూవ్మెంట్ తో అనుబంధంగా ఉన్న ఐక్య విద్య ఓ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తోంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆశ జ్యోతిగా నిలుస్తోంది. ఎలాంటి లాభాన్ని ఆశించకుండా గ్రామీణ వర్గాల్లోని పిల్లలను విద్యావంతులుగా శక్తివంతం చేసేందుకు ఉచిత విద్యను అందించడానికి ఐక్య విద్య కృషి చేస్తోంది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీని హరే కృష్ణ సభ్యులు విడుదల చేశారు. సో ఆ రకంగా 2021లో ఒక 3 సంవత్సరాల స్టార్ట్ కార్యక్రమం ప్రస్తుతానికి 5 జోన్స్ లో మాట, అంటే సంగారెడ్డి ఫస్ట్ స్టార్ట్ చేసామాట. ఆ తర్వాత అహోబిలం, అంటే నంద్యాల అహోబిలం ట్రైబల్ ఏరియాస్ మాట. యాక్చువల్గా అక్కడ చెంచు ట్రైబ్ అని చెప్పేసి ఓల్డెస్ట్ ట్రైబ్ ఇన్ ఇండియా, చాలా పురాతనమైన తెగ మాట, అంతరించిపోతారు యాక్చువల్గా. సో అటువంటి తెగవాన్ని కూడా టేక్ కేర్ చేస్తూ భద్రాచలంలో మాట, భద్రాచలంలో కూడా కోయ తెగుతారు. అలాగే ఈస్ట్ గోదావరి అంతర్వేది ఏరియాలో కూడా అక్కడ ఎరకకులను తెగలంటారు వాళ్ళు. ఇలాగా తెగలన్నీ కూడా టేక్ కేర్ చేస్తూ సిటీలో కూడా స్టార్ట్ చేశారు. స్లమ్స్ లో అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్కి సిటీలో, అలాగే విలేజెస్ లో, అలాగే ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియాలో కూడా మనం కార్యక్రమాలు విస్తరించి వాళ్ళకి ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం. అది ఈ కార్యక్రమం. సో 5 జోన్స్ లో ఆల్మోస్ట్ 70 సెంటర్స్ మాట, 1600 మంది చిల్డ్రన్ దాకా ఉన్నారు మన ఈ కార్యక్రమంలోని. ఈ కార్యక్రమం ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ 70 సెంటర్లోని అందరూ కూడా ఉమెన్ టీచర్స్ అన్నమాట. ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ కూడా ఆనందం ఇస్తూ, వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళ జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చి వాళ్ళ కుటుంబంలో సమస్యలను కూడా వాళ్ళు ఏ రకంగా అధిగమించి ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ట్రైనింగ్ ఇస్తాం మనం వాళ్ళకి. one program, many initiatives. So women empowerment అలాగే యూత్ కూడా ట్రైన్ చేస్తూ ఉంటాం. ఒక సంగారెడ్డిలోని చక్రాల గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో యువత చెడు అలవాట్లకు లోనే వాళ్ళు ఏదో రకరకాల జోదాలు ఆడి డబ్బులు పోగొట్టుకుని ఏం చేయాలి అర్థం కాక సూసైడ్ చేసుకుంటారు అన్నమాట. ఆ ఊరి పెద్దలు వచ్చి మీరు పిల్లలు బాగా చేస్తున్నారు, యువత కూడా చేయండి అని చెప్పేసి మనం అడిగారు అన్నమాట. సో దాంతో యూత్ కూడా స్టార్ట్ చేశారు అనమాట. మేము స్టార్ట్ చేసిన తర్వాత చాలా అద్భుతమైన మార్పు అన్నమాట. మొన్ననే ఒక కార్యక్రమం కోసం ఒక వ్యక్తి ఒక అబ్బాయి చెప్తాడు, ప్రభు ఇంతకు ముందు నాకు ఈ రకంగా అలవాటు ఉండేది, చదువుకు సరిగ్గా చదివాను కాదు, ఐక్యత వచ్చిన తర్వాత చాలా విలువ తీసుకోవాలని మొత్తం. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టాప్ ర్యాంకర్ మాట నా అబ్బాయి. 91% టాప్ ర్యాంకర్ గా అబ్బాయి వచ్చింది. సో ఆ ఊరంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో యువతకి, అలాగే పిల్లల పేరెంట్స్ కూడా మనకి వీక్లీ వన్స్ వాళ్ళకి పిలిచి వాళ్ళకి ఆఫ్టర్ పేరెంటింగ్ పిల్లలు ఏ రకంగా టేక్ కేర్ చేయాలి, సేమ్ భగవద్గీత సంబంధించిన విలువలు వాళ్ళు కూడా చెప్తూ మనం ఏ రకంగా టేక్ కేర్ చెప్పేసి అలా పెద్దలకు కూడా మనం కార్యక్రమాలు చేస్తాం. చాలా పండుగలు గ్రామాల్లో జనాలు వదిలేస్తారు. యాక్చువల్గా రామనవమి రోజు కార్యక్రమం చేస్తుంటే చాలా మంది గ్రామస్తులు ఈ రోజు రామనవమి స్వామి అని చెప్పి స్మరణ అడుగుతున్నారు. దసరాలో దేవిని నిలబెట్టడం కానీ, అలాగే వినాయకుని కానీ, ఇవన్నీ చాలా కార్యక్రమాలు అని చెప్పేసి ఎవరు చేస్తారని చెప్పేసి చాలా టేకప్ చేయడం అన్నమాట. సో అటువంటి పండుగలు మళ్ళీ రివైవ్ చేసి ఆ పండుగలను చేస్తూ జనాలందరినీ ఒక చోట తీసుకొచ్చి మన సాంప్రదాయం, మన విలువలు అన్ని కూడా తెలియజేస్తూ మనం చేస్తున్నాం. సో ఆ రకంగా కార్యక్రమం 70 గ్రామాల్లో చాలా జరుగుతున్న కార్యక్రమం. మొన్న మధ్యన ఒకనొక సెంటర్ టీచర్ భర్త చనిపోయారు. చనిపోతే ఆమె చిన్న పిల్లలు ఉన్నారన్నమాట. సాధారణంగా ఊళ్ళో ఇంకెవరు లేరని చెప్పేసి ఆమె పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఊరు సర్పంచ్ వచ్చి, అమ్మ మీరు ఊరు నుంచి వెళ్ళే ప్రశ్న పెట్టుకోవద్దు, మేము టేక్ కేర్ చేస్తామని చెప్పేసి ఒక మంచి లాయర్ తీసుకొచ్చి యాక్సిడెంట్ లో పోతే ఇన్సూరెన్స్ అయితే కూడా మాట్లాడించి ఆమె కోర్టుకు రాదు, డబ్బులు ఇవ్వదు, నువ్వే మాట్లాడి అంతా సెటిల్ చేసి ఆమెకు మనీ ఇవ్వాలని చెప్పేసి ఎంతో గౌరవంతో ఆయన ఆ లాయర్ తీసుకొచ్చి అరేంజ్ చేశారు అన్నమాట. అండ్ ఊర్లో ఉంటే పెద్ద చాలా మంది అందరూ వచ్చి, అమ్మ మీరు ఊరంతా వీలు లేదు, ఆ పిల్లలకి ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు, మా యువత కూడా మంచి మార్గంలో ఉన్నారు దీని ద్వారా అని చెప్పేసి ఆమె వెళ్ళకుండా ఆపేసి పూర్తిగా మాట్లాడారు.
అంటూ ఎంతో ఆనందంతో కార్యక్రమాలు చేస్తున్నారు ఆమె. అంటే మనం కూడా సహకారంగా అందిస్తున్నాం కూడా ఆమె కుటుంబానికి ముందుకెళ్ళే. సో ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు దీని ద్వారా జరుగుతాయి. సో ఈ రోజు వచ్చేసి మన ఐక్య విద్య వీడియో లాంచ్ మీరు అందరూ కూడా చూడొచ్చు. మాట హౌ ఇట్ ఈస్ హ్యాపీనింగ్ అని చెప్పేసి దహోబిలో షూట్ చేశారు మన టీం. సాయి గిరీష్, భాను, అలాగే రాఘవేంద్ర, మణితేజ, వీళ్ళు చాలా కష్టపడి నేను సడన్గా చెప్పారు. వాళ్ళు ఇమీడియట్ గా నేను ఎప్పుడు నైట్ 9 o'clock కి చెప్పామంటే వీడియో చేయాలని చెప్పేసి వెంటనే బయలుదేరిపోయారు. 10 o'clock కి 10:30 బస్ మాట. సో వెంటనే బయలుదేరిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ అపోబిలో ఉంటే అడవిలో మొత్తం ఫెస్టివల్స్ ఉండమాట. అక్కడ పైగా వర్షాలు, భారీ వర్షాలు మాట. ఓకే, సో మేము అనుకున్న థీమ్ ఒకటి. సో వర్షం పట్టుని చెప్పేసి వర్షం థీమ్తో చేసామాట. మొత్తం చాలా బాగా వచ్చింది. అయినప్పటికీ నరసింహస్వామి ఆయన యొక్క ప్లాన్ రకంగా ఉందేమో. సో చాలా బాగా చేశారు. సో మీరు ఆ వీడియో కూడా చూద్దరు. సో అంటే ఏ ప్రొఫెషన్ లో ఉన్నా మనం ఇలా ఒక అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం. సాఫ్ట్వేర్ వాళ్ళకి అయినవచ్చు, మీడియా వాళ్ళకి అయినవచ్చు, మన సినిమా వాళ్ళకి. సో మెయిన్ విద్య అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది గురుగారు చెప్పారు. ఇందాక మనకు పూర్వం ఆశ్రమాలు ఉండేది. సో మన విష్ణు శర్మ గారు ఆశ్రమాలు పెట్టారు. దాన్ని స్కూల్స్ అనేవాళ్ళు. అది ఇప్పుడు మన స్కూల్స్ అంటున్నాం. సో అప్పుడు ఆశ్రమాల్లో ఏం జరిగేదంటే తెలివి తక్కువ వాళ్ళని, అంటే జ్ఞానం కోసమే తెలివి తక్కువ వాళ్ళని, మూర్ఖులని, మాట వినని వాళ్ళని, పేరెంట్స్ ని లెక్క చేయని వాళ్ళని, సమాజంలో గౌరవం లేని వాళ్ళని, సో అలా బ్రతికే వాళ్ళందరినీ పేరెంట్స్ తీసుకెళ్లి ఆశ్రమాల్లో పెట్టేవాళ్ళు. సో వాళ్ళని పరిపూర్ణమైన మనుషులుగా తీర్చిదిద్ది మళ్ళీ మనకి లోకానికి అందించేవారు విష్ణు శర్మ. కానీ అవే ఆశ్రమాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఆ ఆశ్రమాల్లో ఎవరు ఉంటారు అంటే పరిపూర్ణమైన జీవితం గడిపిన పెద్దలు ఉంటున్నారు. సో ఇది విద్య అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఫస్ట్ మనం మన పిల్లలకి భగవద్గీత చిన్నప్పుడు మనం భగవద్గీత చదివించలేకపోవచ్చు. ఎందుకంటే ఉన్న పరిస్థితిలో ఓపెన్గా మాట్లాడితే మనకి సరిగ్గా తెలియదు. ఎందుకంటే మన జ్ఞానం ఉంటుంది. సో పిల్లలకి భగవద్గీత ఎంత ముఖ్యం అనేది చాలా ఎంత ముఖ్యం అంటే మనం చెప్పలేనప్పుడు మన నెక్స్ట్ తరం అంటే మన అమ్మ నాన్నలు ఎవరైతే ఇంట్లో తాతయ్యలు నాన్నమ్మలు ఉంటారో, దేవుడి మనం చేసిన చాలా స్పిరిచువల్ ఆల్బమ్స్ కానీ సినిమాలు కానీ అన్ని పబ్లిక్ లో రీచ్ అయినాయి, చాలా చేస్తున్నాం. బట్ ఇటువంటి ఏదైనా చేస్తే ఆ సంతృప్తి వేరు, మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అదే ఇప్పుడు చేసినాం అన్నది. సో ఇటువంటిది ఏదైనా కూడా దీనికి సమస్య ఏదైనా కూడా డెఫినెట్ గా నా వంతు మ్యూజిక్ పరంగా నాది స్టూడియో ఉంది ఇక్కడే. సో ఎనీ టైం ఎనీ హెల్ప్ నేను ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అండ్ ఇంకా మీరు ఎటువంటి వరంగల్ పొలిటికల్ మా సైడ్ లైక్ మీకు రూరల్ ఏరియాస్ లో వరంగల్ ఏరియాలో కానీ భూపాలపల్లి సైడ్ కానీ హైదరాబాద్ లో మీరు ఏమన్నా మ్యూజిక్ రిలేటెడ్ మీకు అవేర్నెస్ తీసుకుని సినిమా మీరు చేశారు కదా, అట్లా మ్యూజిక్ పరంగా ఏమైనా చేయాలి అనుకుంటే సో మై స్టూడెంట్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడికి వస్తూ మా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను ఫస్ట్ ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు నాకు రెండుసార్లు కలిగే నీళ్ళు వస్తున్నాయి. అరే చాలా అది నిజంగా రూరల్ ఉంటే అది చాలా ఇలా జరగడం వల్ల నక్సలైట్ అయ్యారు చాలా మంది తీసుకెళ్ళి. ఇప్పుడు ఇలా జరగడం వల్ల సంఘంలో మంచి స్థాయికి వెళ్తారు అంతే. అదే ఒకప్పుడు ఏం తెలియబట్టి నక్సలైట్ అయ్యారు. ఇప్పుడు మనం అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక మంచి మార్గంలోకి వెళ్ళి నేటి ముందు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇంకా వీళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ హరే కృష్ణ మూమెంట్ తో నేను ఎప్పటి నుంచి అసోసియేట్ అయ్యాను. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ స్పెషల్ మెన్షన్స్ అహోబిలం ఇక్కడ యాక్ట్ చేసిన ఎవ్వరూ యాక్టర్స్ కదండి, అహోబిలం నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ దాంట్లో మెయిన్ యాక్టర్ గా చేసిన అబ్బాయి ఐక్య విద్యార్థి. అండ్ అక్కడి నుంచి దుర్గా ప్రసాద్ కానీ నరసింహ కానీ వీళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు. ఎంతలా అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళే, అసిస్టెంట్ కెమెరామెన్ వాళ్ళే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళే నాకంటే ఎక్కువ వాళ్ళే కష్టపడ్డారని చెప్పాలి.
అండ్ బాను లేకపోతే ఇది చేయడం కష్టం నాకు. అక్కడికి వెళ్ళగానే అర్థమైంది నాకు సిచ్యువేషన్. అక్కడ మొత్తం చూసుకున్న తర్వాత బాను ఉండాలి అని చెప్పి నాకు అర్థమైంది. బాను ప్రకాష్ మా డిఓపి బాను ప్రకాష్ ఇలా చాలా మంది కలిస్తేనే ఇది వెబ్ ఫిల్మ్ అయిందండి. సో ఐక్య విద్య కూడా ఒక్కరితో అయ్యేది కాదు, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇనిషియల్ వితౌట్ మన వాలంటీర్స్ తో చేపిద్దాం అని చెప్పేసి మేము అనుకున్నాము. బట్ నేను మాట అయితే ఇచ్చాను, బట్ ఎట్లా చేయాలి ఏంటి అన్నది ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా అనమాట. డైరెక్టర్ కావాలి, ఒక స్క్రీన్ ప్లే రాసే వాళ్ళు కావాలి, వీడియో ఎడిటర్ కావాలి, ఒక సినిమా అంతా ఒక టీం అంతా బిల్డ్ చేయాలి. సో ఎవ్రీథింగ్ అది అనుకున్నప్పటి నుంచి ఆటోమేటికల్లీ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ మేనిఫెస్టింగ్ అనమాట. సో మనకి ఇక్కడ ఫోక్ లో పరిచయమైన సాయి గిరీష్ గారిని సో వారిని పిలిపించడం జరిగింది అనమాట. సో వారు కూడా కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ తిరుపతి ఇక్కడ స్టే చేసి, సో స్క్రిప్ట్ 2 days ఇక్కడ స్టే చేసి స్క్రిప్ట్ డెవలప్ చేశారు ప్రభు గారు. సో ఆ తర్వాత దీన్ని డిసైడెడ్ దట్ ఇది అహోబిలంలో జరగాలని చెప్పేసి. సో అహోబిలం వెళ్ళిన తర్వాత కూడా సో అక్కడ కొన్ని లొకేషన్స్ వర్షం పడడం అట్లాంటి ఛాలెంజెస్ వచ్చాయి అనమాట. సో దాన్ని కూడా మాకు అధిగమించే శక్తి మాకు నరసింహస్వామి ఇచ్చారు. సో అక్కడ నరసింహస్వామి కృపతో మేము షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ డిఓపి గారు కూడా సో వెరీ పర్టికులర్ పర్సన్ అనమాట. సో ఇక్కడ కూడా ఆయన సాటిస్ఫై అవ్వకుండా ఒక్క షాట్ కూడా కంప్లీట్ చేసేవారు కాదు. సో యూస్ టు టేక్ 5 to 6 షాట్స్ ప్రభు. ఒక్కొక్క సీన్ కి యూస్ టు టేక్ 5 to 6 షాట్స్ అనమాట. సో కంప్లీట్లీ సాటిస్ఫై అయిన తర్వాత దెన్ వీ యూస్ టు గో టు అనదర్ సీన్. సో ఆ తర్వాత స్పెషల్ మెన్షన్ ఇప్పుడు వరకు మీరు యాంకర్ గా చూసిన పర్సన్ ఇది శ్రీనివాస్ ప్రభు అనమాట. సో ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో వారి గురించి చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బట్ ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. వీడియో ఎడిటర్ ఎవరు ఎట్లా అని మేము అహోబిలంలో షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా కూడా మా దగ్గర వీడియో ఎడిటర్ లేరనమాట. సో మేము ఇంకా ఫిక్స్ అవ్వలేదు వీడియో ఎడిటర్. సో అగైన్ నరసింహస్వామి దయ వల్ల వీడియో ఎడిటర్ వచ్చారనమాట. సో దాని గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఆ మదర్ ఆ టైంలో వారు యాక్సిడెంట్ అయ్యారనమాట. వారి మదర్ కి యాక్సిడెంట్ అయింది ప్రభు, జన్మాష్టమి టైంలో జరిగింది. సో వారి మదర్ కి యాక్సిడెంట్ అయినా కూడా ఈ స్పెండ్ 4 days ఇక్కడే స్పెండ్ చేశారనమాట. ఇక్కడే స్పెండ్ చేసి జన్మాష్టమి ఫెస్టివల్ మీకు తెలుసు మా టెంపుల్ లో ఎంత గ్రాండ్ గా జరుగుతుంది. సో ఆ టెంపుల్ కూడా సాక్రిఫైస్ చేసి వారు డైరెక్టర్ గారు ఇద్దరు కూర్చొని 4 days డన్ ద వీడియో ఎడిటింగ్. సో ఫైనల్లీ అవుట్పుట్ వెనకాల అంత ఎఫర్ట్ ఉందన్నమాట. సో ఇంకొక పెద్దగా శ్రీనివాస్ గారికి ఒక్కసారి. షూటింగ్ అయిపోయింది, ఫిలిం అయిపోయింది, అంతా అయిపోయినది. సో దెన్ అది ప్లాన్ లాంచ్ అనమాట. సో ఎవరిని పిలవాలి ఏంటి అన్నప్పుడు నేను గిరీష్ గారు వెల్ విషర్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, పిలుద్దాము అనేసి కొన్ని పేర్లు ఇచ్చారనమాట. సో కొంతమందికి జన్మాష్టమి అప్పుడు పరిచయం జరిగినది.